దిత్వా తుపాను దృష్ట్యా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిత్వా తుఫాను ప్రస్తుతం తమిళనాడు పరిసర సమీపంలో కొనసాగుతుంది. అయితే మరో 24 గంటల్లో ఇది తమిళనాడు తీరానికి సమీపంగా 50 కిలోమీటర్ల దగ్గరగా వస్తుంది. అనంతరం రేపు సాయంత్రం దక్షిణ కోస్తా తీరానికి సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. అయితే ఎక్కడా కూడా తీరం దాటేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. 1వ తారీఖు కూడా తీరానికి సమాంతరంగా దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలో తిత్వా తుఫాను కొనసాగుతుంది. దీని గమనం కూడా చూడొచ్చు. మరొక 12 నుంచి 24 గంటల సమయంలో తమిళనాడుకి సమీపంలో చేరుతుంది. అనంతరం దక్షిణ కోస్తా ప్రాంతానికి చేరుకుంటుంది. అయితే ఈ ప్రభావం వల్ల, ముఖ్యంగా ఈ ప్రభావం వల్ల ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతాలకి చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. మనం ఇక్కడ తుఫాను యొక్క గమనాన్ని పరిశీలించినట్లయితే 30వ తేదీ సమయానికి ఇది తుఫానుగా తమిళనాడు సమీపంలో, అంటే రేపు సాయంత్రానికి తమిళనాడు సమీపానికి దగ్గరలో ఉంటుంది. కానీ తిరిగి మళ్ళీ దక్షిణ కోస్తా ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో, అంటే తీరం, సముద్ర తీరం ఇక్కడ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉంది. సముద్ర తీరానికి దగ్గర ప్రాంతంలోనే దీని గమనం కొనసాగుతుంది. ఉత్తర వాయుదిశగా ప్రయాణించేటువంటి ప్రక్రియ కనిపిస్తోంది. అయితే ఈ ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కూడా ఇటు తమిళనాడులోనూ దక్షిణ కోస్తా తీరంలో కూడా బలమైనటువంటి వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి వేగంతో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. తమిళనాడు ప్రాంతంలో 60 మించినటువంటి గంటకు 60 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలు కొనసాగితే దక్షిణ కోస్తా ప్రాంతంలో గంటకు 50 కిలోమీటర్లు మించినటువంటి ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు, తమిళనాడులో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలకి అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. అలాగే దక్షిణ కోస్తా ప్రాంతంలోని నెల్లూరు, చిత్తూరు, కడప ఈ 3 జిల్లాల్లో కూడా ఆకస్మిక వరదల యొక్క ప్రమాదం ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. మరోవైపు కేరళ ప్రాంతంలో కూడా ఆకస్మిక వరదలకి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, తమిళనాడు ప్రాంతంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. మరో 12 గంటల్లో ఈ ప్రభావం అంతా కూడా ఇక్కడ దక్షిణ కోస్తా మీద కనిపిస్తుంది. వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు, తుఫాను సంబంధించినటువంటి క్లౌడ్ వాల్స్ అంటాం, ఇది తుఫాను సంబంధించినటువంటి ప్రధానమైన కేంద్ర బిందువు. అయితే తుఫాను కేంద్ర బిందువు తీరం నుంచి తమిళనాడుకి 50 కిలోమీటర్లోను, కొద్ది గంటల తర్వాత తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలోను, దక్షిణ కోస్తాకి 25 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి క్లౌడ్ వాల్ అంటాం, ఈ క్లౌడ్ వాల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మీద, దక్షిణ కోస్తా ప్రాంతం మీద, తమిళనాడు ప్రాంతం మీద ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో బలమైనటువంటి ఈదురుగాలులు ఉంటాయి. అలాగే ఈ ప్రాంతంలో బలమైనటువంటి వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. 30వ తేదీని మొత్తం కోస్తాంధ్రలో చాలా ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా ఎక్కువ వర్షపాతం, 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 30వ తేదీ అంటే రేపు చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ తమిళనాడు ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. కోస్తాంధ్ర ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్లో ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు రెడ్ అలర్ట్లో ఉంది. అంటే రెడ్ అలర్ట్ సుమారుగా 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా వీటిని అనుకోవచ్చు. కేవలం ఈ దిత్వా తుఫాను 30వ తేదీన తర్వాత 1వ తారీఖును కూడా దీని ప్రభావం కోస్తా ప్రాంతం మీద కనిపిస్తుంది. ఉత్తర కోస్తా ప్రాంతానికి దీని ప్రభావం కనిపించదు. కానీ మధ్య కోస్తా ప్రాంతం, అంటే ఉత్తర కోస్తా ప్రాంతానికి దిగువన ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఇతర ప్రాంతాలు, కృష్ణ, ఎన్టీఆర్ కృష్ణ, బాపట్ల, అలాగే గుంటూరు ఈ ప్రాంతాల ఇంట్లో కూడా
బలమైన వర్షాలు ఉంటే ఈ కోస్తా ప్రాంతాలకు మాత్రం 1వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 5 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా 1వ తేదీన కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ దిత్వా తుఫాను గడిచినటువంటి 30 రోజులు కనుక తీసుకున్నట్టయితే 30 రోజుల క్రితం మోంతా తీవ్ర తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతం మచిలీపట్నం నుంచి ఆ పైన ఉన్నటువంటి కాకినాడ వరకు ఉన్న ప్రాంతం వరకు కూడా ప్రభావం చూపించి అంతర్వేది సమీపంలో తీరం దాటింది. సరిగ్గా 4 రోజుల తర్వాత ఇప్పుడు దిత్వా తుఫాను కొనసాగుతుంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతం ప్రయాణం చేస్తుంది. ఈ తుఫాను గమనం కూడా చూసుకున్నా, అలాగే దీని యొక్క పరిస్థితులు చూసుకున్నప్పటికీ కూడా కొద్ది గంటల తర్వాత అంటే రేపు కొంతవరకు ప్రయాణం చేసిన తర్వాత ఇది బలహీనపడే అవకాశం ఉంది. తీరం తాకే పరిస్థితి లేదు. సముద్రంలో ప్రయాణం చేస్తూ బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం దిత్వా తుఫాను వల్ల తమిళనాడు కోస్తాంధ్ర ప్రాంతాలకి రాగల 24 గంటల్లో ప్రభావం కొనసాగుతుంది వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.